ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు ఆనందోత్సాహాల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్ డ్రాప్ వేడుక కంటే 18 గంటల ముందుగానే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు. స్థానిక కాలమాన ప్రకారం కొత్త ఏడాది అన్ని దేశాల కంటే ముందుగా అక్కడే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందడి హోరెత్తింది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ముందుగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో ఎంతో ఆడంబరంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అర్ధరాత్రి బాణాసంచా వెలుగుల్లో పాటలు పాడుతూ నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ ఓపెరా హౌస్ వద్ద చేపట్టిన బాణాసంచా లైటింగ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ఆస్ట్రేలియాలో 2 వారాల క్రితం బాండీ బీచ్ వద్ద జరిగిన ఉగ్రదాడి ఘటనతో అక్కడి భద్రతాధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జనసమర్థ ప్రాంతాల్లో పోలీసులను మునుపెన్నడూ లేనంతగా మోహరించారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద వేల టన్నుల బాణాసంచా కాలుస్తూ అత్యంత ఆకర్షణీయంగా ఫైర్ వర్క్ షో నిర్వహించడం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్ పై పేల్చిన బాణాసంచా అక్కడి వారికి కనువిందు చేసింది. స్కై టవర్ లో లేజర్ ఫైర్ వర్క్ షో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. గడియారం అర్ధరాత్రి 12 గంటలు తాకగానే ఆక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి ఘనస్వాగతం పలికారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జపాన్లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధ రామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్, దుబాయ్ వాసులు తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బర్లిన్ నగర క్యాథడ్రల్ ప్రఖ్యాత బ్రాండన్బర్గ్ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం 2026కు ఘన స్వాగతం పలికింది. బాణాసంచా వెలుగుల్లో పలు నగరాలు శోభాయమానంగా వెలుగులీనాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, గోవా నగరాలు విద్యుత్ దీప కాంతుల్లో మెరిశాయి. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సంబరాల జోష్ ఆకాశమే హద్దుగా సాగింది. ఏపీ, తెలంగాణ వాసులు 2025కు వీడ్కోలు, 2026కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. దేశంలో కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. నగరాల్లో ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా కొత్త సంవత్సర వేడుకలు. దేశంలో కొత్త సంవత్సరం కాంతులు తడుక్కుమన్నాయి. కొత్త ఆశలు, కొంగొత్త ఉత్సాహంతో 2026 సంవత్సరం తలుపులు తెరిచారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు ఫుల్ జోష్తో స్వాగతం పలికారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలు తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్ సహా పలు ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ హంగామా కొనసాగింది. సరిగ్గా 12 గంటలు కాగానే హ్యాపీ న్యూ ఇయర్ కేరింతలు హోరెత్తాయి. భారీ ఫైర్ వర్క్స్ తో కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. యువత రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఆకాశమే హద్దుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హోరెత్తాయి. కొన్ని చోట్ల కొత్త సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలికారు. డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించారు. బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, గోవా వంటి నగరాలు విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగులీనాయి. హైదరాబాద్లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విశాఖలో ఆర్కే బీచ్ నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొన్న వారితో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఈవెంట్స్లో జనం తెగ ఎంజాయ్ చేశారు. డీజే చప్పుళ్లు, డాన్సులతో యూత్ జోష్ అంబరాన్నంటింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆటపాటలతో సందడి చేశారు. అలాగే బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హోరెత్తాయి. విజయవాడలోని శ్రీ భవిష్య కళాశాలలో జరిగిన సంబరాల్లో అమ్మాయిలు డాన్సులతో అదరగొట్టారు.